అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఈవేళ అధ్యయన పలుకరింపును మనం నిర్వహించుకోవాలి. కానీ నిన్నటి దినం యోహాను సువార్త తొలి అధ్యాయం 3వ వచనాన్ని ప్రారంభించుకున్నాం. దానిని కొంతమట్టుకే మనం విశ్లేషణ చేసుకున్నాం. మిగిలిన భాగాన్ని ఇవాళ పూర్తి చేసుకోవాలని అధ్యయనాన్నే కొనసాగిస్తూ ఉన్నాం. సమస్తం ఆయన ద్వారా కలిగాయి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని ఆ 3వ వచనం చెబుతుంది. శక్తిగా, వ్యక్తిగా మనకు లోగోస్ను పరిచయం చేసి తరువాత లోగోస్ క్రియా తత్వాన్ని సృష్టిలో మనకు యోహాను వివరిస్తాడు. మనం సృష్టిని గురించి లేక ఉద్భవాన్ని గురించి 3 వేరు కోణాలలో నుండి విశ్లేషణ చేసుకోవటం మొదలుపెట్టాం. మతం, తత్వం, శాస్త్రం, ఈ 3 కోణాలు. ఒకటి రిలీజియస్ ఆస్పెక్ట్, రెండోది ఫిలసాఫికల్ యాంగిల్, మూడోది సైంటిఫిక్ థియరీ. ఈ 3 కోణాలలో నుంచి మనం విశ్లేషణ చేసుకోవడం మొదలుపెట్టాం. ఫిలసాఫికల్ యాంగిల్ దగ్గరికి వచ్చేసరికి యోహాను ఎఫెసు నుండి ఈ సువార్తను వ్రాశాడు గనక యోహాను కాలం నాటి ఎఫెసులో ఉన్న గ్రీకు తాత్విక చింతనలను గురించి, ఆ గ్రీకు తాత్విక చింతనలు ఎలాగూ సృష్టి ఆవిర్భావాన్ని అర్థం చేసుకున్నాయో, ప్రకటించాయో వాటిని గురించి చెబుతూ అక్కడ ఆగాం. ముఖ్యంగా అరిస్టాటిల్ సృష్టి కారణతత్వాన్ని గురించి ఉపాదాన కారణము, రూపకారణము, నిమిత్త కారణము, ప్రయోజన కారణం అని 4 కారణతత్వాలను ప్రతిపాదించాడు అని చెప్పి అక్కడికి మనం ఆగాం. దాని తరువాతది ఇవాళ మనం కొనసాగించుకుందాం. లైవ్లోకి ఇచ్చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల లాంటి ఫ్యామిలీ, అలాగే అమ్మ ప్రసన్నమ్మ, మళ్ళీ బిడ్డ వరప్రసాద్, బిడ్డ వజ్రారావు, మళ్ళీ బిడ్డ కిరణ్, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. అరిస్టాటిల్ 4 కారణతత్వాలను చెప్పాడు. మళ్ళీ బిడ్డ విలియమ్స్, వాడికి కూడా ఆహ్వానాశీస్సులు. ఉపాదాన కారణం అంటే మూల పదార్థం, వస్తువు లేక ఏదైనా సరే కనిపించేది తయారు చేయటానికి ఒక పదార్థం కావాలి. మళ్ళీ దానికి రూపకారణం, ఆకృతి కావాలి. దానిని ఈ రూపకారణానికి, ఉపాదాన కారణానికి మధ్య దానిని రూపొందించే ఒక శక్తి లేక వ్యక్తి కావాలి, ఒక కర్త కావాలి. దానిని నిమిత్త కారణం అన్నాం. చివరిగా ప్రయోజన కారణం అన్నాం. అంటే ఆ సృష్టిలో ఆవిర్భూతమైన దాని వలన కలిగే ఉపయోగం, ఉద్దేశం ఏమై ఉన్నాయి, అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. రే బిడ్డ మర్నాథ కుమార్ కూడా లైవ్లో ఉన్నాడు. బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు యోహాను దగ్గరికి వెళ్దాం. యోహాను ఎలాగూ అరిస్టాటిల్ ప్రతిపాదించిన ఉద్భవ కారణతత్వాలను తన 3వ వచనంలో పేర్కొన్నాడో దాని గురించి చెబుతూ నిమిత్త కారణంతో మొదలు పెడతాడు. నిమిత్త కారణం అంటే కర్తగా తండ్రినే ప్రస్తావన చేస్తాడు. తండ్రి అయిన దేవుడు అనంటే మళ్ళీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల అవిభాజ్య తత్వాన్నే మనం అనాది అస్తిత్వం, సన్నిధి స్థితి, అవిభాజ్య ఐక్యత, రూప సాక్షాత్కారం, ఆ 4ంటిలోనే చూడాలి ఖచ్చితంగా. సో నిమిత్త కారణాన్ని తండ్రిగా పేర్కొంటూ
మాధ్యమ కారణం అక్కడ మంచి గ్రీకు పదాన్ని వాడతాడు. ది అవుటు అనే గ్రీకు పదాన్ని వాడతాడు అన్నమాట. అంటే కారణం, మాధ్యమ కారణంగా లోగోసును వివరిస్తాడు. ఇక రూపకారణం లేక జ్ఞాన కారణం దాన్ని అద్భుతంగా ఎలా చెబుతాడంటే, లోగోసు తనలో ఇముడ్చుకొని ఉన్న దేవ జ్ఞానము, మళ్ళీ దేవ క్రమము, దేవ కారకము, ఇవన్నీ కూడా సృష్టిలో ఆవిష్కృతమైనవి అని అంటాడు. ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవటానికి. క్లిష్టంగా ఉండటం మాత్రమే కాకుండా కొంచెం మనల్ని ప్రక్కదారి మళ్ళించే, మనమని కాదు, ఆ స్టేట్మెంట్ కొంచెం ప్రక్కదారి మళ్ళించే పరిణామానికి కూడా దారితీస్తుంది. రూపకారణం, అరిస్టాటిల్ ఏమంటాడంటే రూపకారణాన్ని గురించి చెబుతూ, సృష్టిలో ఆవిష్కృతమైన ప్రతి పదార్థం ఒక రూపును కలిగి ఉంటుంది. ఫోన్, దీనికి ఒక రూపం ఉన్నది, ఇది ఒక ప్రత్యేకమైన రూపం. అంటే ప్రతి దానికి ఒక రూపం ఉంటుంది, దానిని రూపకారణము అన్నాడు. అది ఒక ప్రత్యేక కారణం అన్నాడు. కానీ యోహాన్ ఏమంటాడంటే రూపకారణము యొక్క నిజస్థితి మళ్ళీ ఇది ప్లేటోలోకి వెళ్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా దీన్ని మనం చేసుకోవాలి. రూపకారణం యొక్క పూర్ణ స్థితి, నిజస్థితి లోగోస్లో ఉన్నది అని దానిని జ్ఞానము లేక సోఫాస్ అన్నాడు. మళ్ళీ క్రమం కూడా ఉన్నది. రూపం మాత్రమే కాదు, ఆకారం మాత్రమే కాదు, ఆ ఆకారానికి ఒక క్రమం కూడా ఉంటుంది, ఒక క్రమం. మళ్ళీ దానికి ఒక రీజన్ కూడా ఉంటుంది, హేతువు కూడా ఉంటుంది. అంటే ఇలా ఉండటానికి కారణం ఏంటి, లేక ఇలా ఉండటానికి కారణం ఏంటి. సో ఒక రూప కారణం లోగోస్ ఆంతర్యంలోనే ఉన్నది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. ఎలాగంటే, నేను మాట వరుసకి ఒక బొమ్మ గీయాలి అనుకున్నప్పుడు నేను పేపర్ మీద ఆ బొమ్మ గీయక పూర్వమే నా మనసులో అది ముద్రించబడి ఉంటుంది, చిత్రించబడి ఉంటుంది. అక్కడ మళ్ళీ దానికి ఒక క్రమం ఉంటుంది. నేను ఎక్కడ ప్రారంభించాలి, మళ్ళీ ఎక్కడెక్కడ దానికి కర్వ్స్ ఇవ్వాలి, ఇవన్నీ మనసులోనే ముద్రితమై ఉంటాయి. అందుకని యోహాన్ ఏమంటాడంటే, ఆవిర్భవించిన సృష్టిలో ఉన్న ప్రతిదాని రూపము, దేవజ్ఞానమైన లోగోసులు, క్రమము, ఆ దేవ సంకల్పంలో ఉన్న పరిణామములు, దాని కారణం అన్నీ కూడా ముందే లోగోసులో నిక్షిప్తమై ఉన్నాయి అంటాడు. ఆ తరువాత ప్రయోజన కారణాన్ని గురించి చెబుతాడు. ప్రయోజన కారణం ఏంటంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే తర్వాతి వచనంలో అది వ్యక్తమవుతుంది. ప్రయోజనం జీవము, వెలుగు, ఈ రెండింటితో ముడిపడి ఉంటుంది అంటాడు. ప్రయోజనము జీవము, వెలుగు, ఈ రెండింటితో ముడిపడి ఉంటుంది. ఇది కూడా కొంచెం క్లిష్టమైంది. సరే, మళ్ళీ మనం చెప్పుకుందాం. నేను కంప్యూటర్ ముందు కూర్చొని చెబుతున్నాను, ఎందుకంటే పెద్ద పాఠం కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. అందుకని కంప్యూటర్ ముందు పెట్టి కూర్చున్నాను. ఇప్పుడు మౌస్ ఉంది మన దగ్గర. నా దగ్గర మౌస్ ఉంది. ఇది పదార్థం. మళ్ళీ దీనికి క్రమం ఉంది, ఒక రూపు ఉంది. దీనికి మౌస్కి ఒక రూపు ఉంది, మళ్ళీ క్రమం ఉంది. ఈ కర్వ్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ ప్రెస్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇది జీవంతో, వెలుగుతో ముడిపడి ఉంటుంది అంటాడు యోహాను. జీవంతో, వెలుగుతో ఎలాగూ ముడిపడి ఉందయ్యా అని అంటే, జీవము కలిగిన నేను మాత్రమే దీనిని ఆపరేట్ చేయగలను. నిర్జీవమైనది దీనిని ఆపరేట్ చేయలేదు. మళ్ళీ దీనిని
వెలుగులోనే నేను ఆపరేట్ చేయగలను, చీకటిలో నేను దీనిని ఆపరేట్ చేయలేను. అందుకని ప్రాయోజిత కారణాన్ని చాలా మార్మికంగా యోహాను తన దేవజ్ఞానంలో నుంచి చెబుతాడు. ప్రయోజన కారణం ఏంటంటే ప్రతి పదార్థము, ప్రతి ఆవిర్భావం యొక్క ఉపయోగము, ప్రయోజనము జీవంతో, వెలుగుతో ముడిపడి ఉంటుంది అని దాని వివరణ 4వ వచనంలో మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇక్కడ అరిస్టాటిల్ ప్రతిపాదించిన తొలి కారణం ఉందే, ఏది? ఉపాదాన కారణం. అంటే ఒక ఆవిర్భవించబడిన వస్తువుకు, పదార్థానికి మూలం ఏమిటి అనే ఆ ఉపాదాన కారణం జోలికి యోహాను వెళ్ళడు. ఎందుకంటే అది అప్రస్తుతం ఆయనకి. యోహాను ఏమంటాడంటే సృష్టి ఏ పదార్థంతో చేయబడింది అనేది కాదు ప్రాథమిక ప్రశ్న. సృష్టి ఎవరి మూలంగా ఉనికిలోనికి వచ్చింది, సృష్టిని ఆవిర్భవింపచేసిన మూల కారణము, మూల ఆధారము ఏమై ఉన్నది, దాని మీద దృష్టి పెట్టి సృష్టి వెనుక ఉన్న అస్తిత్వ కారణాన్ని, సృష్టి వెనుక ఉన్న సంబంధిత కారణాన్ని, అంటే లోగోస్ని మనం సన్నిధి స్థితి, ఆ సంబంధ బాంధవ్యాన్ని చెప్పుకున్నాం కదా, దాన్ని, సృష్టి వెనుక ఉన్న హేతు కారణాన్ని, గమ్య కారణాన్ని, వీటన్నింటినీ సంక్షిప్తపరిచి సమస్తం ఆయన మూలంగా కలిగాయి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని అంటాడు. మళ్ళీ ఎఫెసులోకే వెళ్దాం, యోహాను కాలం నాటి ఎఫెసులోకే వెళ్దాం. అప్పుడే గ్నాస్టిసిజం ప్రారంభమవుతూ ఉంది, లేక గ్నాస్టిసిజ ఆ భావన అప్పుడే పునాదులు వేసుకుంటూ ఉందన్నమాట. జ్ఞానవాదం యొక్క పునాదులు అప్పుడే ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు, గ్నాస్టిక్స్, జ్ఞానవాదులు ఏమంటారంటే భౌతిక ప్రపంచం దిగువ స్థాయి ప్రపంచం, అది దైవిక ప్రపంచం వేరు, భౌతిక ప్రపంచం వేరు. దైవిక ప్రపంచంలో అత్యున్నత దైవం ఉంటాడు, భౌతిక ప్రపంచంలో దిగువ స్థాయి వాళ్ళు ఉంటారు, డెమియర్జ్ అని అన్నాం మనం. ఆ మాట చాలాసార్లు చెప్పుకున్నాం. అందుకని ఉన్నత దైవానికి భౌతిక సృష్టితో ప్రత్యక్ష సంబంధం లేదు అంటాడు. అంతేకాకుండా వాళ్ళు ఏమంటారంటే భౌతిక ప్రపంచం చాలాసార్లు అపవిత్రమైనది, చెడ్డది, నికృష్టమైనది, తక్కువ స్థాయి దైవం చేత సృష్టించబడింది. ఈ భావన జ్ఞానవాదులు చెబుతారు. కారణం ఏంటంటే అత్యున్నతమైన దేవ సృష్టిలో చెడు ఎలా ప్రవేశించింది, లేక చెడుకు, కీడుకు ఎలా తావున్నది, ఆ రీజన్ని పట్టుకుని ఆ జ్ఞానవాదులు దాన్ని తీసుకొని వస్తారు. కానీ యోహాను దానికి మంచి సవాలు ఇస్తాడు. అసలు కలిగి ఉన్నది ఏదైనా సరే ఉన్నదానిలో నుంచి వచ్చింది, ఉన్నదానిలో నుంచి కలిగినది వచ్చింది. కలిగి ఉన్నది ఏదైనా సరే ఆయన లేకుండా కలుగలేదు. ఒక్కటైనా కూడా, ఏ ఒక్కటి కూడా ఆయన లేకుండా కలుగలేదని గ్నాస్టిసిజానికి ఒక సవాలు విసురుతాడు. మళ్ళీ ఒక సమాధానాన్ని కూడా ఆయన ఈ 3వ వచనంలో వివరిస్తాడు. అంటే దేహమైన, మళ్ళీ దృశ్య జగత్తైనా, లేదా ప్రకృతి అయినా, ఏదైనా సరే అది లోగోస్కి ఆవల లేదు, కానీ లోగోస్లో అంతర్లీనమై ఉన్నది, దాన్ని చెబుతాడనమాట. అలా చెప్పి, అంటే 1:3 మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామే, దీనిని అర్థం చేసుకుంటేనే 1:14లోకి మనం వెళ్ళగలం. 1:14లో అర్థం చేసుకోవటానికి 1:3 మనకి మెట్టుగా ఉంటుంది. ఓ లోగోస్ సార్క్ ఎగెనెటో, వాక్యము శరీరమాయను అంటాడే. వాక్యము కలిగేది, దేహము కలిగెను, శరీరము కలిగెను. ఉన్నది ఎలాగూ కలిగినదిగా తనను తాను రూపాంతరపరుచుకున్నది. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదైనా కూడా ఉన్నదానిలో నిక్షిప్తమై ఉన్నదే. ఉన్నదానిలో దాని నిజస్థితి, దాని డిజైన్, ఎవ్రీథింగ్ అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి అని అంటాడు. అంటే ఆ రీతిగా జ్ఞానవాదులకు సవాలు విసురుతాడు. ఇక 3వది మనం
రెండు చెప్పుకున్నాం. ఒకటేమో రిలీజియస్ ఆస్పెక్ట్ చెప్పుకున్నాం నిన్న, అలాగే ఫిలసాఫికల్ యాంగిల్లో మూడొంతులు చెప్పుకొని కొంచెం ఈ పూట చెప్పుకున్నాం. చివరిది సైంటిఫిక్ ఆస్పెక్ట్, శాస్త్రీయ దృక్పథం, ప్రక్రియ వెనుక ఉన్న పరమార్థాన్ని గురించి యోహాను మాట్లాడతాడు. సైన్స్ ఏం చెబుతుందంటే ప్రక్రియను గురించి చెబుతాడు. ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలాసార్లు అంటే మనం అంటాను, ఎప్పుడైనా నేను మనం అన్నాను అంటే నేను కూడా అదే భావన కలిగి ఉన్నాను అని, అంతే తప్ప మీకు ఆ భావన ఉంది నాకు లేదు అని నేను అన్ను. మనం అన్న ప్రతిసారి నేను అందరి భావనలు నేను కూడా కలిగి ఉన్నాను అని. చాలా పర్యాయాలు మనం లేఖనాన్ని శాస్త్రంతో సరిపోల్చి, అంటే రిలీజియన్ని లేదా ఫెయిత్ని సైన్స్తో సరిపోల్చడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఒకటేంటంటే లేఖనం శాస్త్రీయ గ్రంథం కాదు, అంటే సైంటిఫిక్ థియరీ కాదు. సైంటిఫిక్ థియరీ, శాస్త్రం ఇప్పుడు ప్రక్రియను గురించి మాట్లాడుతుంది, సంభవాన్ని గురించి మాట్లాడుతుంది, ఉద్భవాన్ని గురించి మాట్లాడుతుంది. మూలం జోలికి వెళ్ళదు. అంటే ఉద్భవానికి వెనుక ఉన్న, ప్రక్రియకు వెనుక ఉన్న పరమార్థం వైపుకి శాస్త్రం వెళ్ళదు. కానీ యోహాను ప్రక్రియ వెనుక ఉన్న పరమార్థాన్ని గురించి మాట్లాడతాడు. అందుకని ఖగోళ శాస్త్రాన్ని, భౌతిక శాస్త్రాన్ని, జీవశాస్త్రాన్ని, ఈ సూత్రాలన్నింటినీ కూడా మనం లేఖన కోణంలో నుంచి సమర్థించుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. లేఖనం వాటికి ముందున్న పరిస్థితిని గురించి విశదం చేస్తూ ఉంటుంది. శాస్త్రం అంటే సైన్స్ ఏమడుగుతుందంటే విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఇది ప్రశ్న. సైన్స్ ముందున్న ప్రశ్న, విశ్వం ఎలా ఆరంభమైంది, అసలు పదార్థం ఎలా ఏర్పడింది, మెటీరియల్ ఎలా ఏర్పడింది, పదార్థం ఏర్పడటానికి ముందున్న శక్తి ఎలా రూపాంతరం చెందింది, హౌ ద ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మెటీరియల్ మ్యాటర్, అది. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు దీనిలో జీవం ఎలాగూ అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందిన జీవం మళ్ళీ తన చుట్టూ ఉన్న ప్రాకృతిక నియమాలతో ఎలా తనను తాను అనుసంధానించుకున్నది, ఇది సైంటిఫిక్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ ఇలా విశ్వం ఎలా ప్రారంభమైంది, పదార్థం ఎలా మొదలైంది, శక్తి ఎలా తనను తాను రూపాంతరపరుచుకుంది, జీవం ఎలాగూ దీనిలోనికి ప్రవేశించి ఆవిర్భవించింది, మళ్ళీ ఆవిర్భవించిన జీవం ఎలాగూ తన చుట్టూ ఉన్న ప్రకృతి నియమాలకు అనుగుణంగా తనను తాను క్రమపరుచుకుంటూ వచ్చింది అని. కానీ యోహాను వాటికి ఆవల, అంటే ప్రక్రియకు ముందున్న పరమార్థంలోనికి వెళ్ళి అసలు ఉనికి ఎందుకుంది, ఏదీ లేకుండా అది ఎలా వచ్చింది, కలిగినదంతా ఎవరి మూలంగా కలిగింది, ఈ కలిగిన దానిలో ఉన్న క్రమం ఉన్నదే దానికి కారణం ఏంటి, క్రమానికి కారణం ఏంటి, అసలు జీవం ఆవిర్భావానికి ముందున్న జీవసూత్రం ఏమిటి, వీటన్నింటిని గురించి మాట్లాడతాడు అన్నమాట. శాస్త్రమేమో ఎలా 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 అని ప్రశ్నిస్తే యోహాను ఎవరి ద్వారా ఎవరి మూలంగా ఇవి కలిగాయి అని అంటుంది. ఎందుకంటే శాస్త్రం ప్రక్రియని చదువుతుంది, యోహాను ప్రక్రియకు ముందున్న పరమార్థాన్ని గురించి ప్రకటన చేస్తాడనమాట. అయితే ఈ రెండింటిని మనం వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదు. శాస్త్రం ప్రకృతి నియమాలను పరిశీలిస్తుంది, యోహాను సువార్త ప్రకృతి నియమాల వెనుక ఉన్న లోగోస్ను ప్రకటన చేస్తుంది. సరే, తరువాతి కారణంలోనికి వద్దాం. ఉద్భవం. నిన్న మనం 2 గ్రీక్ పదాలు చెప్పుకున్నాం, ఏన్ ఎగెనెటో. ఏన్ అనేది ఇంపెర్ఫెక్ట్, అంటే ఉన్నది, దాని ప్రారంభం మనకు తెలియదు, ఇంకా దాని గురించి ఉంది.
నా దృష్టికి వచ్చేసరికే ఉంది. నా ఊహకు అందని ఉనికిలో అది ఉంది, ఆరంభంలో అది ఉంది. అందుకని అనాది అన్నాం. ఏన్ ఎగెనెటో అంటే కలిగినది అని అంటే సంభవానికి కాల పరిమితి ఉంటుంది, కాల ప్రారంభం ఉంటుంది. అందుకని ఎగెనెటో విశ్వ ఉద్భవము. అందుకని కలిగినది ఏదైనా సరే ఉన్నదానిలో నుంచి ఉనికిలోనికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ శాస్త్రంలోకి వద్దాం. శాస్త్రం సంభవాన్ని గురించి మాట్లాడుతుంది. బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదిస్తారు. ఇది 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగింది అని. అయితే మనం చెప్పాను కదా, లేఖనాన్ని ఎప్పుడు శాస్త్రీయ నిరూపణకి మూలంగా మనం ఉపయోగించుకోకూడదు అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ లేఖనం, శాస్త్రం ఈ రెండు కూడా ఒకే విషయాన్ని ప్రతిధ్వనింప చేస్తూ ఉంటుంది. విశ్వం ప్రారంభమైంది అని బిగ్ బ్యాంగ్ చెబుతుంది. విశ్వం ప్రారంభమైంది. కానీ యోహాన్ అంటాడు, విశ్వ ప్రారంభానికి లోగోస్ మూలకారకము అంటాడు. అంటే ప్రారంభాన్ని గురించే లేఖనం, శాస్త్రం రెండు మాట్లాడుతుంది. ప్రారంభం నుంచి అంటే ప్రక్రియ ఆరంభం నుండి శాస్త్రం మాట్లాడితే, ప్రక్రియకు ముందు ఉన్న పారమార్థిక స్థితిని గురించి లేఖనం మాట్లాడుతుంది. దాన్ని లోగోస్ యొక్క శక్తిగా చూపిస్తుంది. అంటే ప్రారంభ క్షణాన్ని శాస్త్రం మొదలు పెడితే ప్రారంభ ఆస్తిక అర్థాన్ని లేఖనం ప్రకటిస్తుంది. మళ్ళీ ఆధునిక శాస్త్రం యొక్క మౌలిక నమ్మకంలోనికి మనం వెళ్దాం. ఆధునిక శాస్త్రం విశ్వాన్ని అర్థం చేసుకోవటానికి, ప్రాకృతిక నియమబద్ధతల్ని అర్థం చేసుకోవటానికి గణితాన్ని ఉపయోగిస్తుంది. ఎక్కువగా గణితాన్ని ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఫిజిక్స్లో లెక్కలు చాలా ముఖ్యమైనవి. అంటే ఆ లెక్కలు వేరు, బట్ గణితం చాలా ప్రాముఖ్యమైనది. కాకపోతే మనకి గణితం తెలియదు కాబట్టి దాని జోలికి వెళ్ళం. గణితం అంటే మనకి ఇది కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు, ఇవే మనకు తెలిసిన గణితం. ఇది కాదు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఆ ఫిజిక్స్ గణితాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది అన్నమాట. సో వాటితో పదార్థ నిర్మాణం, వీటన్నింటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. మళ్ళీ పదార్థాన్ని తీసుకొచ్చి పదార్థంలో జీవం ఉందా, పదార్థంలో మళ్ళీ ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దాంట్లో ఏ కోడ్ ఉంది, జెనెటిక్ కోడ్ ఏముంది, దానిలో ఉండే ఇన్ఫర్మేషన్ ఏముంది, ఇవన్నీ వేరువేరుగా చూసి చెబుతుంది. ఆ వేరువేరుగా చూస్తేనే అప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. బట్ యోహాను ఒకే ఒక మాటతో విశ్వం లోగోస్ ద్వారా, అంటే ఉన్న లోగోస్ ద్వారా కలిగింది అంటాడు. అంటే దాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, మాట, లోగోస్ అంటే మాట అన్నాం, లేక పదం అన్నాం, అంటే మామూలు అర్థం. మళ్ళీ దాని గుణలక్షణాలన్నీ చెప్పుకున్నాం. ఏది అనాది. ఈ మాటలు 4 ఖచ్చితంగా యోహాను సువార్తకి మనం ఆపాదించుకుంటానే రావాలి ఖచ్చితంగా. అనాది అస్తిత్వం, సన్నిధి స్థితి, అవిభాజ్య ఐక్యత, రూప సాక్షాత్కారం, ఈ 4 సూత్రాలని మాత్రం యోహాను 1:18, అదే మొదటి అధ్యాయం 1 నుంచి 18 వరకు ఉన్న ఆ ఉపోద్ఘాతానికి ఖచ్చితంగా అన్వయించుకుంటూ రావాలి. ఆ తరువాత అధ్యయనంలో బయలుపరచబడే దాన్ని బట్టి మనం దాన్ని విశ్లేషణ చేసుకుందాం. ఓకే, లోగోస్, ఈ 4 సూత్రాలని మనసులో పెట్టుకుని, లోగోస్ ఒక రీజన్, ఒక హేతువు, అది ఒక ఆర్డర్, ఒక క్రమం, అది ఒక రేషియో, ఒక నిష్పత్తి, ఏది ఎక్కడ ఉండాలి అంతండి. అది ఒక జ్ఞానం. ఈ భావాలన్నింటినీ లోగోస్లో చెప్పి విశ్వాన్ని మీరు విడగొట్టి చూస్తారు. పదార్థాన్ని పదార్థంగా, జీవాన్ని జీవంగా, దానిలో ఉన్న ఆ జెనెటిక్ కోడ్ను వేరుగా, దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ను వేరుగా, అలా విడివిడిగా చూస్తారు. విడివిడిగా చూసే క్రమంలో
ఒకరికి మరొకరికి గందరగోళంగా అనిపిస్తుంది. అలా కాదు, కానీ ఇవన్నీ కూడా లోగోస్లో అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి అని ఒకే ఒక మాటతో చెప్పేస్తాడు. సమస్తం ఆయన ద్వారా కలిగింది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి లోగోస్ సృష్టిని కలిగించింది, అది గ్రాహ్యత. సృష్టి దైవ జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. సృష్టి క్రమం దైవ సంకల్పానుసారంగా ఉన్నది. సృష్టి అర్థం వాక్యంలో ఉన్నది. ఎందుకంటే లోగోస్ అనేది మాట కాబట్టి మాట ఎప్పుడు అర్థం అవుతుంది. అందుకని సృష్టి యొక్క సంపూర్ణ అర్థాన్ని, మాట పూర్ణ తత్వాన్ని గ్రహించినప్పుడు మాత్రమే మనం గ్రాహ్యతలోనికి తెచ్చుకోగలమని ఆ ఒకే ఒక వచనంతో యోహాను అనేక అంశాలకు సమాధానం చెబుతాడు. ఇప్పుడు మళ్ళీ ఆధునిక తత్వంలో, అంటే ఆ మోడర్న్ రిలీజియన్, మోడర్న్ ఫిలాసఫీ, మోడర్న్ సైన్స్, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆధునిక తత్వంలో ఎప్పుడు వినపడేది చైతన్యం. మనం పవిత్రాత్మని చేతనాత్మ అని అంటాం. చైతన్యం, జడం, చైతన్యం, జడం, చైతన్యం, ఈ రెండు ఉంటాయి. చైతన్యం అనేది చాలా కఠినమైన సమస్య. చైతన్యం అనేది చాలా కఠినమైన సమస్య. జడంలో నుంచి చైతన్యం ఎలా పుట్టింది, ఇది ప్రశ్న. జడంలో నుంచి చైతన్యం ఎలా పుట్టింది? చైతన్యంలో ఏముంటాయి? అనుభూతి ఉంటుంది, అర్థాన్ని గ్రహించే ఆ అనుభూతి అర్థాన్ని గ్రహిస్తుంది. అది ఒకలాంటి స్పృహను, స్వీయ స్పృహను మనలో కలిగిస్తుంది. ఆ తర్వాత ఆ జడానికి కానీ పదార్థానికి కానీ ఒక విలువను ఆపాదిస్తుంది. దానిలో నుంచి దాని సృష్టికర్త అయిన దేవుని వైపుకు మనల్ని నడిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా జడం, చైతన్యం, ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. కానీ అసలు యోహాను దృష్టిలో చైతన్యం పదార్థం యొక్క చివరి దశలో పుట్టిన యాదృచ్ఛిక పరిమాణం మాత్రమే కాదు, అది ముందే ఉన్న లోగోస్లో ఉంది అంటాడు. అంటే ఇప్పుడు మళ్ళీ మనం అర్థమయ్యేటట్టే సైన్స్ గురించి చెప్పుకుందాం. మన లెక్కేంది, ఇక్కడ ఆదికాండం కూడా మనకి ఇలాగే చెబుతుంది. ఆదికాండం కూడా ఆదికాండానికి, అంటే ఆదికాండంలో ఉన్న సృష్టి క్రమానికి యోహాను 1, 2, 3, 18 వరకు అనుకుందాం, ఈ వచనాలలో ఉన్న క్రమానికి మౌలికమైన వ్యత్యాసాన్ని మనం చూడాలి. ఆదికాండం చైతన్య సంపూర్ణతలో ఉన్న దేవశక్తి జడాన్ని సృజించడంతో మొదలవుతుంది. ఇది పదార్థాన్ని సృష్టించడంతో మొదలవుతుంది. దాన్ని మనం పదార్థంగానే చూస్తాం. కానీ ఆ పదార్థంలో ఉన్న జీవశక్తి చివరిలో ప్రత్యక్షమైన తర్వాతే మనకి సంపూర్ణత కనపడుతుంది. ఇది మంటిని ముద్దగా మలిచి తన జీవవాయువును ఆ బొమ్మలో ఊది జీవించు ప్రాణిగా చేశాడు. ఇది కొంచెం కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. యోహాన్ దాన్ని చాలా చక్కగా చెబుతూ, చేతనత్వం అనేది చివరి పరిణామం కాదు, పరిణామం యొక్క ప్రక్రియ యొక్క ప్రారంభంలోనే ఉన్న లోగోస్లో చేతనత్వం ఇమిడి ఉన్నది. ఇది సృష్టి కంటే ముందే, ఆవిర్భావానికంటే ముందే ఉనికిలో ఉన్నది, అనాది అస్తిత్వంలో ఉన్నది అని. సరే, మళ్ళీ మనం ఇక్కడికే వచ్చేసి ముగించుకుందాం. అనాది అస్తిత్వం, సన్నిధి స్థితి, అవిభాజ్య ఐక్యత, రూప సాక్షాత్కార భావన. మొదటేమంటాడు? ఏన్ ఆర్కే ఏన్ హో లోగోస్, ఆది యందు వాక్యము ఉండెను. అంటే ఆరంభానికి పూర్వమే
అనాది అస్తిత్వం, ఆరంభానికి పూర్వమే. అది శాశ్వతత్వానికి ఆధారమైంది. మళ్ళీ ఆద్యంత రహితమైనది, ఆదికి అంతానికి మూలమైనది, ఆధారమైనది, కారణమైనది, మూలము ఆధారము కారణము అయినది. అది అనాది అస్తిత్వంగా మనం చెప్పొచ్చు. అక్కడ లోగోస్ను యోహాను నిలువబెడతాడు. నిలువబెట్టి వెంటనే మళ్ళీ సన్నిధి స్థితిని గుర్చి వాక్యము దేవుని వద్ద ఉన్నది అంటాడు. అంటే సన్నిధి అనేది లేక ఉండటం అనేది అది నిష్క్రియాతత్వం కాదు, నిరంతర చేతనత్వంతో ఉన్నది. మళ్ళీ అది సంబంధాత్మక స్థితిని కలిగి ఉన్నది. నాకేం పట్టినట్టు అని కాదు, కానీ సంబంధాత్మక స్థితిని కలిగి ఉన్నది. ఆ రిలేషనల్ మోనోథీజం అంటాం. రిలేషనల్ మోనోథీజం, ఆ సంబంధాత్మక ఏకేశ్వర ఉపాసన అనేది సన్నిధి స్థితిలో ఉంటుంది. ఆ సంబంధంలో నుండి, అంటే ఆ సన్నిధి స్థితి యొక్క సంబంధంలో నుండి ఉద్భవం, 3వ వచనంలో ఉన్న ఉద్భవం లేక విశ్వం ఆవిర్భవించింది. అక్కడ మళ్ళీ అవిభాజ్య స్థితిలోనికి వెళ్దాం. అవిభాజ్య స్థితి అంటే సృష్టి తండ్రి కుమారుల సహకార్యం, తండ్రి కుమారుల పరస్పర సహకారంతో జరిగిన కార్యం. ఎలాగంటే వాక్యము దేవుడై ఉండెను. మళ్ళీ అంటే మేమిద్దరం అవిభాజ్యులం. శక్తి వ్యక్తత, శక్తి వ్యక్తత రెండు ఒకటే. మళ్ళీ వ్యక్తత ఆవిర్భవానికి లేకపోతే ఉద్భవానికి మూల ప్రాతిపదికగా ఉన్నది. అందుకని అవిభాజ్య ఐక్యత. చివరిది రూప సాక్షాత్కారం. ఎప్పుడైతే ఆవిర్భావం జరిగిందో, ఉద్భవం జరిగిందో, ఉద్భవం మన దృష్టికి గోచరమైంది. 1, 2 వచనాలు అగోచర స్థితి, దృగ్గోచరము కానీ 3వ వచనం గోచర స్థితి, దృగ్గోచరమైనవి. రూప సాక్షాత్కార భావన విశ్వ ఉద్భవంలో, ఆవిర్భావంలో కలిగింది. సో ఇక్కడికి నేను ఆపేస్తున్నాను. 3వ వచనాన్ని మనం ముగించుకున్నాం. నోట్స్లో ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇవాళ కూడా చెప్పాలి కాబట్టి నేను నిన్న క్లాస్ రూమ్లో నోట్స్ ఉంచలేదు. ఇవాళ క్లాస్ రూమ్లో నోట్స్ ఉంచుతాను. చాలా పెద్ద నోట్స్. ఎంతమంది చదువుతున్నారో లేదో నాకు తెలియదు, బట్ నా పని నేను చేస్తూ ఉన్నాను. ఓకే, ముగించే ముందు మంగళవారం కార్యక్రమాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 6 ఏళ్ళు గడిచాయి. 6 అంటే 2020లో ప్రారంభం చేసుకున్నాం. 26 6వ వార్షికోత్సవాన్ని మనం 19వ తారీఖు మంగళవారం నాడు గుంటూరు అధ్యయన కేంద్రంలో మన ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ లెముయేల్ ప్రార్థనా మందిర వ్యవస్థాపకుడు రాజశేఖర్ వేజెండ్ల వాళ్ళ చర్చిలో, దాన్ని నేను అధ్యయన కేంద్రం అంటాను, అక్కడ ఉదయం 10 గంటల నుంచి మనం నిర్వహించుకుందాం. మన అధ్యయన కుటుంబంలో ఒకరైన, ప్రార్థనా బృందంలో ఒకరైన సోదరులు రెవరెండ్ విక్టర్ పాల్ రెబ్బా వారిని సందేశాన్ని అందించమని అడిగినప్పుడు వారు ప్రేమతో అంగీకరించారు. వారు సందేశాన్ని, అంటే వార్షికోత్సవ సందేశాన్ని అందించడానికి ఆ రోజు మన మధ్యకు వస్తారు. సో దానిలో అందరినీ పాల్గొనమని అందరికీ ఆహ్వానాన్ని అందిస్తున్నాను. సాధ్యాసాధ్యాలు మీ పని, ఆహ్వానం నా పని. అందుకని అందరినీ పేరు పేరు వరుసన అందరినీ ఆహ్వానిస్తున్నాను. దానిలో పాల్గొనండి. 19వ తారీఖు చేసుకుందాం. ఆ తరువాతి పరిస్థితి, వాస్తవానికి నాకు 2 కండ్లలో కూడా క్యాట్రాక్ట్స్ ఉన్నాయి. ఎప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా, 6 ఇంకా ముందు నుంచి. ఎందుకంటే క్యాట్రాక్ట్స్ ఉన్నాయి అన్న తర్వాతే నేను కార్ డ్రైవింగ్ మానేసి కారు డిస్పోజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాగో నెట్టుకుంటూ వస్తున్నాను, కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఇప్పుడు. ముఖ్యంగా అధ్యయనం కోసం సెల్లో చిన్న అక్షరాలు చూడాలి కాబట్టి ఎప్పుడు కంప్యూటర్ అందుబాటులో ఉండదు.
బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సెల్ ఫోనే ఉపయోగించాలి రీడింగ్కి కూడా, అందుకని కళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. సో క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఆ, మన ప్రెసిడెంట్ మన కరా జోసెఫ్, నా ఆరోగ్య బిడ్డ కరా జోసెఫ్, అలాగే వరప్రసాద్ బిడ్డలిద్దరూ కూడా దీని గురించి ఆలోచన చేశారు. నేను రేపు రాత్రి, ఆదివారం రాత్రి గుంటూరు వెళ్తాను. సోమవారం ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రీ టెస్ట్లు అవి ఉంటాయి కదా, అవి చేయించుకుంటాను. ఇప్పటికైతే షుగర్ అదుపులోనే ఉంది. మార్నింగ్ నేను ఫాస్టింగ్ చూసుకున్నప్పుడు 108 ఉంది, పర్వాలేదు అనుకుంటున్నాను. 108 ఉంది. మిషన్ కాబట్టి ఒక 8 తక్కువ తీసినా 100 ఉంది, పర్వాలేదు నా ఏజ్కి అని అనుకుంటున్నాను. తర్వాత సోమవారం ఆ టెస్ట్ అయిన తర్వాత మంగళవారం మనం అధ్యయనం వార్షికోత్సవాన్ని నిర్వహించుకుందాం. వాళ్ళు వెంటనే చేస్తానంటే బుధవారం నాడు సర్జరీ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సర్జరీ అయిన తర్వాత ఒక 10 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మాట్లాడటం, ముఖ్యంగా చదవటం, మళ్ళీ స్క్రీన్ ఇవన్నీ చూడటం. అందుకని ఒక 10 రోజులు విరామం తప్పనిసరి ప్రకటించాలి. ఇది పరిస్థితి. సో వార్షికోత్సవంలో పాల్గొనండి. క్యాట్రాక్ట్ ఈ సర్జరీ కోసం ప్రార్థన చేయండి. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. ఒకవేళ నేను రేపు సోమవారం దీనికి వెళ్తాను ఖచ్చితంగా. టెస్ట్కి వెళ్తే అధ్యయనం ఉండదు. మంగళవారం నేరుగా మనం యానివర్సరీలోనే లైవ్లో కలుసుకుందాం. బిడ్డలు కవిత నెట్ల, రమేష్ డేవిడ్ నెట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, బిడ్డ వరప్రసాద్, కిరణ్, ప్రియ బిడ్డ మర్నాథ కుమార్, మా ఆస్థాన కెమెరామెన్ వెంకట్, బిడ్డ మార్తా ఉమ్మితి, మళ్ళీ విలియమ్స్, మల్లేశ్వర వరకాల, మా పెద్దోడు అంటే నా నల్ల కొడుకు లోకా కొడారి, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. దుర్గా కూడా చూస్తూ ఉంది. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. సో మంగళవారం అధ్యయన వార్షికోత్సవంలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అందాక సెలవు.